రిజల్ట్ వసుదా కొట్టిన తోటల క్వాలిటీ ఏ విధంగా ఉందో రైతు మాటలు వినండి. ఇప్పుడు ఈ ఏరియాలో మీ తోటల పరిస్థితి ఏంది? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పరిస్థితుల్లో నల్లి వచ్చిందండి, అన్ని బాగా నల్లి వచ్చింది. నల్ల తామర, ఎర్ర నల్లి, ఇది బ్లాక్ ట్రిప్స్ మొత్తం వచ్చి ఎట్లయిపోయిన తోటలన్నీ కూడా ఎర్రబారిపోయినాయి. మొదటి నుంచి కూడా మనం చెప్పేటి మందులు ఇప్పుడు కింబా స్ప్రే చేసిండు, వసుదా అనే దాన్ని 3 సార్లు స్ప్రే చేసుకుండు. అంతకుముందు ట్యాంగో స్ప్రే చేసుకున్నావా? అంత మాస్కో కూడా అన్ని కొట్టా. ట్యాంగో కొట్టిండు, మాస్కో కొట్టిండు, కింద రూట్ రత్న వాడుకున్నాడు. తర్వాత మనం చెప్పేటువంటి మందుల్ని పర్ఫెక్ట్ గా స్ప్రే చేసుకుంటున్న రైతు ఫీల్డ్ లో ఏ విధమైన పోతుంది, కింద ఏ విధంగా కాపు పడుతుంది, దాంతోపాటుగా మీరు గమనించవచ్చు కింద పండిన కాయ, ఆల్రెడీ కింద పండుకాయ ఎంత ఉందో మీరు గమనించవచ్చు. వాస్తవంగా కనిపిస్తున్న రిజల్ట్ కొట్టినప్పుడు ఎన్ని క్వింటాలు కాపాడుతుంది నీకు? 10 క్వింటాలు పడుతుంది. సరే 10 క్వింటాలు అనుకోపోయినా కనీసం ఒక 5 నుంచి 6-7 క్వింటాలు అయితే పడుతుందిగా. ఇప్పుడు 3 సార్లు కొట్టాను, వాస్తవంగా ఎన్ని క్వింటాలు కాపాడుతుంది? 20 క్వింటాలు అయితే అనుకుంటున్నాను. 20 క్వింటాలు. 4 ఎకరాల తోట కూడా ఇదే విధంగా ఉందా? ఇదే విధంగా. ఇప్పుడు మళ్ళీ వసుదా అనే దాన్ని ఎన్నిసార్లు అయినా కొట్టొచ్చు అనే దానికి ఇంకో ఫీల్డ్, ఇంకో రిజల్ట్ ఇది. అడుగుతున్నారు మీ ఊర్లో రైతులు? అడుగుతున్నారు. ఏం కొడుతున్నారు మందులు, ఏది పరిస్థితి పోతుంది అంటే వసుదా కొట్టినవని. వాస్తవంగా ఈ రైతు కూడా పత్తిలో వాడడం జరిగింది. పత్తిలో కూడా మంచి రిజల్ట్ తీసుకున్నారు. ఆ పక్కన ఫీల్డ్ మనం పత్తిలో కూడా వీడియో తీసాం, అది చూపి అన్న. ఇప్పుడు ఆల్రెడీ మొక్కజొన్న పెట్టారు అందులో, ఇది ఇదే హైవే. మనం అందులో కూడా తీసాం, అది 10 క్వింటాలు 13 క్వింటాలు వచ్చింది ఎకరం బిట్టు. 13 క్వింటాలు అయింది. ఇది వాస్తవమైన రిజల్ట్. మనం చెప్పేటువంటి మందులు ఏదైనా కూడా ధైర్యంగా వాడుకున్న రైతులకి ఈ విధమైన రిజల్ట్ ఖచ్చితంగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది.